ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లు 42% అమలయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రాష్ట బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్, రాష్ట బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించే విషయం చర్చిస్తామన్నారు. త్వరలో ప్రధానమంత్రిని కలిసి ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఇవి రెండు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, లేదా అఖిలపక్ష సమావేశం కూడా జరపలేదు. ఇవి రెండు జరపకుండా తూతు మంత్రంగా ఢిల్లీకి పోయి ప్రభుత్వం ధర్నా చేస్తారు. బీసీ సంఘాలు ధర్నా చేయాలి, బీసీ సంఘాలు ఉద్యమాలు చేయాలి. ప్రభుత్వమే దుష్ప్రచారం, కేంద్రాన్ని దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా అక్కడ ధర్నా చేశారు. చివరకు ప్రధానమంత్రి కూడా కలవలేదు, పార్లమెంట్లో కూడా చర్చ చేయలేదు. చివరకు వచ్చి మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి అనేక ఒత్తిళ్లు చేసినాక 136 బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు 60 సంఘాలు అనేక సార్లు సమావేశం జరిపి జీవో తీయాలి, రాజ్యాంగ భద్రత మీకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చిందని చెప్పినాక జీవో నెంబర్ 9 తీశారు. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, జీవో నెంబర్ చేసిన ఓకే. పార్లమెంట్ లోపల ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. బీహార్ ఓట్ చోరీ మీద దాదాపు నెల రోజులు పార్లమెంట్ బైకాట్ చేశారు. ఒక్కరోజు కూడా నిర్వహించేసి బహిష్కరించారు. కానీ ఒక్క రోజైనా బీసీ రిజర్వేషన్ల మీద రాహుల్ గాంధీ కానీ, ఇండియా కూటమి కానీ, మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఎందుకు చేయలేదు? దీన్ని బట్టి చూస్తే మీ చిత్తశుద్ధి ఏంటిది? బీసీ రిజర్వేషన్లు పెంచాలని విధానం ఉంటే ఇండియా కూటమి తరఫున పార్లమెంట్లో 4 రోజులు బహిష్కరించి బైకాట్ చేసేవారు, ఒత్తిడి తెచ్చారు. 4 రోజులు మీరు పార్లమెంట్లో బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరికి దిగొస్తుంది. రాజ్యాంగ ఓవేళ తీరాలేదు, మీ దగ్గర మెజార్టీ ఉంది, ఇండియా కూటమి తరఫున ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని సవాల్. ప్రైవేట్ బిల్లు పెట్టలేదు, చర్చ చేయలేదు, ఏమి చేయకుండా కేవలం తప్పించుకునే మార్గాలు చూస్తుంది కానీ ఇంకోటి చేయడం లేదు. అయితే అదే కాదు, ప్రైవేట్ బిల్లు కూడా పెట్టలేదు. రెండోది కేసు జీవో నెంబర్ 9 తీసినాక హైకోర్టులో కేసు ప్రామినెంట్ అడ్వకేట్లను ఎవరిని కూడా పెట్టలేదు. ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ పెట్టిడు, అందులో ఒక్కరు కూడా పెట్టిన అడ్వకేట్ వాళ్ళు ఒక్క బీసీ లేడు. సూత్ర మంత్రంగా ఆర్గ్యుమెంట్ జరిగి ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.